నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ నెలాఖరున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జిల్లా ఎంపీ అరవింద్ పసుపు రైతులకు మాటిచ్చి నిలబెట్టుకున్నారని అంటున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యాలయం ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్నారు, అమిత్ షా గారికి కూడా ఆహ్వానించారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ మంత్ చివరి లోపల నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకోవాలనే నిర్ణయం మేరకు భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆహ్వానించడం జరిగింది. వారు చాలా సంతోషంగా వస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వారి రాక కోసం యావత్ పసుపు రైతులందరూ కూడా నిజామాబాద్ జిల్లా అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈ మంత్ ఎండింగ్లో తప్పకుండా వారి ప్రోగ్రాం కన్ఫర్మ్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లో కూడా కన్ఫర్మ్ కావచ్చు. ఈ జూన్ ఎండింగ్ లోపలనే వస్తానన్నారు వాళ్ళు. తప్పకుండా ఆ ప్రోగ్రాం పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభించుకోవడంతో పాటు పసుపు రైతులు కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు లోగో ఆవిష్కరణ కానీ మిగతా కార్యక్రమాలు కూడా అధికారిక కార్యక్రమాలు ఉంటాయని కూడా. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం పసుపు రైతులందరికీ. ఈ బోర్డు వచ్చిన తర్వాత నిజామాబాద్ తెలంగాణ పసుపు రైతాంగమే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పసుపు బోర్డుకు సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి. కొంత కొత్తగా బోర్డు ఏర్పాటైన తర్వాత అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. కాబట్టి అవన్నిటిని కూడా అధిగమించి మేము బాగా కష్టపడి మా ఎంప్లాయీస్ కానీ మా సెక్రటరీ కానీ మేమందరం కూడా కష్టపడుతూ ఉన్నాం. దానికి ప్రజల మద్దతు కూడా ఉంది. తప్పకుండా బోర్డు ఒక సమర్థవంతమైనటువంటి పనితీరును కనబరుస్తుంది. రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ మిగతా విషయాలు కానీ వాటన్నిటి నుంచి కూడా బోర్డు ఆలోచిస్తుంది. సీడ్ దగ్గర మొదలుకొని ఎక్స్పోర్ట్ వరకు, ట్రేడింగ్ వరకు అవన్నీ కూడా రైతులకు సహకరించేటటువంటి విషయంలో బోర్డు అన్ని విధాలుగా పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. మీరు చైర్మన్ అయిన తర్వాత ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చారు ఎంపీ అరవింద్ గారితో పాటు. ఎట్లా ఉంది స్పందన? ఇప్పటికీ రైతుల్లో ఎట్లా ఉంది? పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి స్పందన? పసుపు బోర్డు కోసం అనేక సంవత్సరాలు రైతులు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి మన ప్రాంత రైతుల పోరాటం చాలా గొప్పది, దీనికి వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పసుపు బోర్డు సాధించాలన్న సంకల్పం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు మమ్మల్ని ఎన్నుకుంటే మేము పసుపు బోర్డు తీసుకొస్తాం, పసుపు బోర్డు పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అనేకమైన విషయాలు చెప్పిండ్రు. కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కానీ అరవింద్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కానీ, ముఖ్యమంత్రి కూతురుగా ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కానీ ఇద్దరు కూడా సాధించలేనటువంటిది, ఎవరు కూడా సాధించినటువంటిది పసుపు బోర్డుని. దేశంలో అనేక రాష్ట్రాల్లో పసుపు, ఈ రాష్ట్రం కంటే అనేక రాష్ట్రాల్లో పసుపు అందుతుంది. కానీ ఈ ప్రాంతంలో తప్పకుండా బోర్డు తీసుకొస్తాను మాట ఇచ్చిన మేరకు ఇచ్చిన మాట కట్టుబడి భారత ప్రధానమంత్రిని మెప్పించి వారి ఆశీర్వాదంతో పసుపు రైతులకు వాళ్ళ చిరకాల వాంఛని నెరవేర్చినటువంటి అరవింద్ గారిని యావత్ పసుపు రైతులు, ఈ తెలంగాణ ఈ నిజామాబాద్ పార్లమెంట్ పసుపు రైతులే కాదు దేశంలో ఉన్న పసుపు రైతులందరూ కూడా ఎప్పటికి కూడా గుర్తుంచుకునే విధంగా వారు ఇది సాధించి పెట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ పసుపు నాణ్యతలో పేరుంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కురుకుమిన్ శాతం బాగుంటుందని చెప్పి, నాణ్యమైన కురుకుమిన్ శాతం ఉంటుందని చెప్పి ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లాంటి మేలు జరగబోతుంది ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు? పసుపులో అనేకమైనటువంటి వెరైటీలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటి వెరైటీలు దాదాపు 30 నుంచి 35 వెరైటీలు వాడుకలో ఉన్నాయి. పసుపులో రైతులు పండించేటటువంటి వెరైటీలు దాదాపు 30 నుంచి 35 వెరైటీస్ సోయింగ్ అవుతున్నాయి, ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. దాంట్లో ఆర్మూర్ ప్రాంతానికి ఎర్రగుంటూరు అనేటువంటి వెరైటీ, ఆర్మూర్ వెరైటీ అంటున్నారు ఇప్పుడు, గతంలో ఎర్రగుంటూరు అనేవాళ్ళు. ఆ వెరైటీ మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి వెరైటీ. కురుకుమిన్ పర్సెంటేజ్ మాత్రం కొంత తక్కువ ఉంటుంది దీంట్లో, 2.5%, 3% కంటే ఎక్కువ రాదు ఇక్కడ. అదే మేఘాలయాలో పండేటటువంటి లకడంగ్ వెరైటీ మాత్రం 9.5%, 9.3%, 9%, 10% కూడా వచ్చేటటువంటి వెరైటీ అక్కడ మేఘాలయలో ఒక ప్రాంతంలో పండుతుంది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో రాజాపురి లగాడి వెరైటీ అని, అది కూడా కురుకుమిన్ పర్సెంటేజ్ 5 to 6% ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాడేరు ప్రాంతంలో లంబసింగి హిల్స్లో
పండేటటువంటి దాంట్లో కూడా 5 to 6% ఉంటుంది. అది కూడా మంచి వెరైటీ. అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతంలో పండేటటువంటి నిజామాబాద్ జిల్లాలో పండేటటువంటి జగిత్యాలు కానీ ఇటు నిర్మల్ కానీ ఈ ప్రాంతంలో పండేటటువంటి ఆర్మూర్ వెరైటీ అంటారు. దాన్ని ముందు ఎర్రగుంటు వెరైటీ అంటారు. దానికి GI ట్యాగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. GI ట్యాగ్ వచ్చిన తర్వాత ఆ పసుపుకు సంబంధించినటువంటి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన తర్వాత ఈ పసుపు కలర్ బాగుంటుంది, రైతులకు ఈల్డింగ్ కూడా బాగుంటుంది, వెయిట్ కూడా మంచిగా వస్తుంది. కాబట్టి ఈ వెరైటీ వాళ్ళు అనేకమైన కొత్త వెరైటీలు వచ్చినప్పటికీ కూడా ఈ వెరైటీ వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఈ వెరైటీ మీద రైతులు మక్కువ చూపెడతా ఉన్నారు. చివరిగా చెప్పండి, ఇప్పుడు అక్కడ ఆఫీస్ కూడా ప్రారంభించబోతున్నారు, అమిత్ షా రాబోతున్నారు, ఎట్లాంటి కార్యకలాపాలు ఉండబోతున్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా? వాస్తవంగా పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత పసుపు బోర్డు కంటే ముందు ఇక్కడ స్పైసెస్ బోర్డు ఒక రెంటెడ్ ఆఫీసులు ఉండే. కానీ మేము పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత మా కామర్స్ మినిస్టర్ వాళ్ళు కూడా తొందరగా ఆఫీస్ చూసుకోండి, రెంటెడ్ ఆఫీస్ అని అన్నారు. కానీ మేము రెంటెడ్ ఆఫీస్ చూస్తే ఆఫీస్కు సరిపోయేటటువంటి ఆఫీస్ మనకు కనిపించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయానికి మనకు కేటాయించినందుకు ఏదైతే అది R&B ఆధీనంలో ఉండినో R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ జిల్లా కలెక్టర్కు సహకరించినటువంటి గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ కానీ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞులమే. తప్పకుండా వాళ్ళు మాకు ఇదే విధంగా ముందు కూడా పసుపు రైతుల కోసం సహకరించాలని చెప్పేసి నేను వాళ్ళని ఇవి పల్లె గంగారెడ్డి గారు చెప్తున్న విషయాలు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు పసుపు బోర్డు వల్ల జిల్లా రైతులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులందరికీ న్యాయం జరుగుతుందని, మేలు జరగబోతుందని ఆయన చెప్తున్నారు. పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, అంతటా కూడా విస్తరించబోతున్నామని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.